దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ దినాన్ని చూడలేక చాలా మంది గతించిపోయారు. మనమైతే ఆయన సన్నిధిలో చేరి ఈ దినం మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి దేవుడు కృప చూపించారు. ఆయన ప్రేమామయుడు, దయామయుడు, మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా దేవుడి సమయాన్ని గడిపారని నమ్ముచూ ఉన్నాను. వాక్యం చదువుకున్నారా? ప్రార్థన చేశారా? ప్రతిదినము ప్రభుత్వ సమయాన్ని గడపండి. దేవుడితో మనం సమయాన్ని గడిపినప్పుడు మనకు దీవెనకరముగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాన్ని మారుస్తాడు. ఈరోజు ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు. ఉదయ కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మా అందరితో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. 147వ సంకీర్తన 8వ చరణమును చదువుకుందాం. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. దేవుని స్తోత్రం. ఈయన ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసే దేవుడుగా నిలిచి ఉన్నాడు. మన కొరకు ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, ఆకాశమును మేఘముతో కప్పే దేవుడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరిచేవాడు, పర్వతముల మీద గడ్డిని మొలిపించగలిగినటువంటి గొప్ప దేవుడుగా నిలిచి ఉన్నాడు. ఈ కీర్తనకారుడు దేవుడు ఎలాంటి వాడో 5వ చరణంలో తెలియజేస్తూ ఉన్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. దేవుని స్తోత్రం. గొప్పవాడు, అధిక శక్తి కలిగినటువంటి వాడు. దేవుని బిడ్డలారా, నీ కొరకు అద్భుతాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆకాశమును మేఘములతో కప్పే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు అయ్యా పగలు ఎండగా ఉంది అంటే ఆయన ఆకాశమును మేఘముతో కప్పేశాడు. మేఘస్తంభముగా ఉన్నాడు. రాత్రి చీకటిగా ఉంది అంటే అగ్ని స్తంభముగా ఉన్నాడు. ఆకాశమును మేఘముతో కప్పాడు. అగ్ని స్తంభముగా నిలబడి వారిని నడిపించి అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తాం. ప్రతి క్షణము కూడా ఆ అరణ్యములో వారిని దేవుడు విడిచిపెట్టలేదు. అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దాహమన్నారు, బండ నుంచి నీళ్లు దేవుడు ఇచ్చాడండి. అన్ని లక్షలాది మంది ప్రజలకు సరిపడా నీళ్లను దేవుడు ఆ అరణ్యంలో అనుగ్రహించాడు. ఆహారాన్ని ఇచ్చాడు. ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఈ మధ్యకాలంలో ఒక పాట పాడుతున్నాను కదా, ఏదైనా చేయగలవు, కథ మొత్తం నీవు మార్చగలవు. నిజమే, కథ మొత్తాన్ని మార్చగలిగినటువంటి వాడు, నీ స్థితిని కూడా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు. ఏలియా ప్రార్థన చేశాడు, అయ్యా వర్షం రాకుండా సహాయం చేయి, వర్షాన్ని ఆపేయి అని ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరంలో దేవాది దేవుడు వర్షం రానివ్వకుండా చేశాడు. ఒక మనిషి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేశాడండి. మరలా ప్రార్థన చేశాడు, అయ్యా వర్షాన్ని రప్పించు అంటే ఏలియా ప్రార్థనను దేవుడు ఆలకించి అద్భుతం చేశాడండి. అక్కడ ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతం చేయగలడు. నీళ్లను ద్రాక్షరసముగా మార్చినటువంటి దేవుడు. చనిపోయి 4 దినాలు అయింది లాజరు, దేవుడు లేపాడు, అద్భుతం చేశాడు. నీ జీవితంలో కూడా ఈరోజు దేనికోసమైతే కనిపెడుతున్నావో, దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావో దేవుడు చేయబోతూ ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి వాగ్దానం అండి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డిని మొలిపించేవాడు. ఈరోజు అటువంటి కృపా సహాయములు, అద్భుతాలు ప్రతి ఒక్కరి జీవితంలో దేవాది దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు. ఈ దినం చక్కని వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చండి. ఎవరెవరైతే ఏ విషయాలైతే మిమ్మల్ని అడుగుతూ ఉన్నారో వాడి జీవితంలో నెరవేర్చమని, సమాధానం, సంతోషము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.